అప్పుడు పక్వ దశను గమనించి కండెలను కోయాలి. కంకులు లేదా బుట్టల పైపొరలు ఎండినట్లు కనిపించినప్పుడు, బాగా ఎండిన కండెలు మొక్కలపై క్రిందకు వేలాడుతూ కనిపించినప్పుడు, కందెలలోని గింజలను వేలి గోరుతో నొక్కినప్పుడు చాలా గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడినప్పుడు, కొన్ని రకాలకు బుట్టలోని గింజలను తీసి అడుగుభాగం పరీక్షించినచో ఒక నల్లని చార ఉండడం గమనించినప్పుడు పక్వ దశకు వచ్చినట్టు గుర్తించాలి. ఈ దశలో గింజలలో సుమారుగా 25 నుండి 30% తేమ ఉంటుంది. కండెలను మొక్కల నుండి వేరుచేసి 3 నుండి 4 రోజులు ఎండలో బాగా ఆరబెట్టాలి. అప్పుడు మొక్కజొన్న కండెలు బాగా ఎండి గింజలలో తేమ శాతం 12 నుండి 15 వరకు వస్తుంది. ఈ దశలో కంకులను నూర్పిడి చేయుటకు ట్రాక్టర్తో నడుచు నూర్పిడి యంత్రం లేదా కరెంటుతో నడుచు నూర్పిడి యంత్రాలను కూడా ఉపయోగించవచ్చు. నూర్పిడి తరువాత 2 నుండి 3 రోజులు ఎండలో ఆరబెట్టి శుద్ధి చెయ్యాలి. ఈ విత్తనాలను గోనె సంచులలో గాని లేదా పాలిథీన్ సంచులలో గాని భద్రపరచి చల్లని తక్కువ తేమగల ప్రాంతాలలో నిలువ చెయ్యాలి. పేలాల రకం వేసినప్పుడు గింజలలో 30 నుండి 35% తేమ ఉన్నప్పుడే కండెలు కోసి నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే గింజ పగిలి సరైన పేలాలుగా మారక నాణ్యత తగ్గుతుంది. తీపి రకం వేసినప్పుడు గింజ పాలు పోసుకునే దశలోనే కండెలు కోసుకోవాలి. బేబీ కార్న్ కొరకు పీచు వచ్చిన 1 లేదా 2వ రోజున కోసుకోవాలి. ఆలస్యం చేసినట్లయితే బెండులో పీచు శాతం పెరిగి నాణ్యత తగ్గుతుంది. మొక్కజొన్నను పశువుల మేత కొరకు వేసినప్పుడు 50% పూత దశలో పైరును కోయాలి.